సార్ మనం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం సార్. విస్తృతంగా వరదలు రావడం, విజయవాడ మొత్తం కూడా మునిగిపోయింది సార్. అయితే ఈ వరదలకు గల కారణం కొల్లేరు సరస్సు అండ్ బుడమేరు ఈ రెండిటి వల్లే ఈ వరదలు విస్తృతంగా వచ్చాయి. ఆపరేషన్ కొల్లేరు కూడా ఫెయిల్ అయింది అని చెప్పేసి అనుభవజ్ఞులైన ఇంజినీర్లయితే చెప్పడం చూస్తున్నాం సార్. అసలేం జరిగింది కొల్లేరులో గానివ్వండి, ఇప్పుడు బుడమేరులో కానివ్వండి, వరదలు ఇంత ఎత్తున రావడానికి గల కారణాలేంటి సార్? ఇప్పుడు విజయవాడ వరదలు మనం చూస్తున్నాం. ఆగస్టు 30, 31 తేదీ 36 గంటల్లో 26 సెంటీమీటర్ల వర్షం అనేది కురిసింది. 2005 తర్వాత ఇది అతిపెద్ద వర్షం. దానివల్ల ఇప్పుడు దాదాపు 15 మంది చనిపోయారు. కొన్ని వందల పశువులు చనిపోయినాయి. కొన్ని వేల కోట్ల ప్రాపర్టీ నాశనం అయిపోయింది. 3,00,000 మంది ప్రజలు వరదల్లో ఇప్పటికీ చిక్కుకొని ఉన్నారు. వాళ్ళకి ఆహారం కూడా దాదాపు 30, 40% ప్రజలకి ఆహారం అందలేదని చెప్తున్నారు. చంద్రబాబు చేసిన ఫోన్ సర్వేలో కూడా 30% పీపుల్‌కి ఆహారం అందలేదని తెలిసింది. చంద్రబాబు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాడు అధికారుల మీద, మంత్రుల మీద. ఈ కాంటెక్స్ట్‌లో అసలు కారణాలేంటి అనేది ఇప్పుడు చర్చిస్తున్నాడు. ఎప్పుడైనా కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ కర్తవ్యం బాధితులకి సహాయక చర్యలు అందడం, ఫుడ్డు, మిగతా విషయాలు మందులు, పాలు, నీళ్లు ఇవి అందించడం. దాని తర్వాత అసలు దీనికి కారణాలేమిటి? ఎటువంటి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేది కూడా చర్చించుకోవడం అవసరం. ఈ యాంగిల్‌లో కొంతమంది ఈ రంగాల్లో పనిచేసిన ఇంజినీర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు బయటకొచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళేం మాట్లాడారనేది మనం చూద్దాం. ఇందులో ప్రధానంగా 2 విషయాలు. ఒకటి కొల్లేరు కొంప ముంచింది. అంటే ఆపరేషన్ కొల్లేరు ఫెయిల్యూర్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది ఒక యాస్పెక్ట్. రెండోది బుడమేరు చుట్టుపక్కల బుడమేరు నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసుకొని కాలనీలు కట్టేశారు. అందువల్ల కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరదలకి 2 కారణాలు అని చెప్తున్నారు. ముందుగా కొల్లేరు గురించి మనం బ్రీఫ్‌గా చెప్పుకుందాం. కొల్లేరు అనేది ఇటు ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లాల మధ్య 12 మండలాల్లో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో ఉంటదన్నమాట. ఇది చాలా పెద్దది. సో, ఇందులో ఈ ఏరియాలో 122 గ్రామాలున్నాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పర్యావరణ పరిరక్షణ కోసం కొల్లేరును కాపాడాలని చెప్పి కొల్లేరు అభయారణ్యంగా ప్రకటించారు. 77,138 ఎకరాల్ని కొల్లేరు అభయారణ్యం అంటే శాంక్చురీ, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ప్రాంతంగా చేశారు. ఇక్కడ మామూలుగా కొల్లేరులోకి ఇప్పుడు బుడమేరు వల్లనే కదా విజయవాడ జరిగింది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, ఎల్లకాల్వ ఈ వాగులు నదులు కొల్లేరులోకి వెళ్తాయన్నమాట. అందువల్ల కొల్లేరులోకి వెళ్ళి కొల్లేరు నుంచి పెదయండ్లగాడ దగ్గర ఒక వంతెన ఉంది. ఆ వంతెన ద్వారా సముద్రంలోకి వెళ్తాయి వాటర్. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్‌ని డిస్టర్బ్ చేశారు. ఇప్పుడైతే ఆ వంతెన దగ్గర 12 అడుగుల నీళ్లుంది. అది గాని ఇంకొక అడుగు పెరిగితే దాదాపు 13 లంక గ్రామాలు మునిగిపోయే ప్రమాదం కనిపిస్తుందంటున్నారు. మళ్ళీ 5వ తేదీ అంటే రేపు పెద్ద ఎత్తున వర్షం కురవబడబోతుంది. అల్పపీడనం బంగాళాఖాతంలో రాబోతుందని కూడా వార్తలొస్తున్నాయి. సో, అందువల్ల ఇది జరిగింది. సో, ఇప్పుడు ఆపరేషన్ కొల్లేరు అనే దాన్ని అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ కొల్లేరు ఏందంటే, ఈ కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువులు అంటే దాదాపు ఆహ్, వేలాది ఎకరాలలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసేసుకున్నారు. దానివల్ల కొల్లేరు ముఖద్వారం అంతా చెరువులతో నిండిపోయింది. ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువుతో. అందుకని దీన్ని తొలగించడం కోసం ఆపరేషన్ కొల్లేరు అనే పేరుతో 2006లో 25,142 ఎకరాల్లో ఉండే చెరువుల్ని తొలగించి కట్టారు. కానీ దాని తర్వాత దాగిపోయింది. ఆగిపోయి ఇంకా 15,000 ఎకరాల్లో ఇప్పటికి కూడా ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉండిపోయినాయి. అందువల్ల కొల్లేరులోకి బుడమేరు కావచ్చు, మిగతా నేను చెప్పిన లిస్టులో ఉండే చెరువులన్నీ నదులు అన్నీ కూడా కొల్లేరు చెరువులోకి వెళ్లకుండా, సరస్సులోకి వెళ్లకుండా ఇవి అడ్డుకుంటున్నాయి. అందువల్ల వెనక్కి తన్నుతుంది. వరద వెనక్కి తన్నుతుంది. ఇది గాని సాఫీగా వెళ్ళి ఉంటే ఇప్పుడు చాలా వరకి
ఈ స్థాయిలో ఉండేది కాదు. ఇది బేసిక్గా కొల్లేరు ముఖద్వారాన్ని ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఆక్యుపై చేసేసి బుడమేరు నుంచి మిగతా నదుల నుంచి, వాగుల నుంచి వెళ్ళే వాటరు కొల్లేరు లేక్ సాఫీగా వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి. ఇది మానవ తప్పిదమే. జగన్ మానవ తప్పిదం అన్నాడని విమర్శించారు. జగన్ చెప్పిన మానవ తప్పిదం ఏంటంటే చంద్రబాబు ఇంటి కోసం ఇది 11 గేట్లు బుడమేరు దగ్గర ఎత్తేసారు. దానివల్ల మానవ తప్పిదం ఇదని జగన్ చెప్తున్నాడు. కానీ నిజానికి దీనికి చంద్రబాబు బాధ్యుడు, జగన్ బాధ్యుడు, అన్ని పార్టీల వాళ్ళు బాధ్యులు. ఎందుకంటే ఈ చెరువులు ఒక పార్టీ వాళ్ళదే కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఆక్యుపై చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం కదా, అదే జరుగుతుంది ప్రతి చోట కూడా. సో ఇది ఒక రకంగా ఈ కొల్లేరు చెరువుని, కొల్లేరు సరస్సుని పరిరక్షించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది ఒక ఆస్పెక్ట్. ఇక రెండోది బుడమేరు. బుడమేరు మైలవరం కొండల్లో పెద్ద వాగు అనమాట ఇది. దీని నిజానికి మేజర్ డ్రెయిన్ అని పిలుస్తారు. పెద్ద నది కూడా కాదు, మేజర్ డ్రెయిన్ అంటారు అనమాట. ఇది అరిగిపల్లి, కొండపల్లి ఈ 2 కొండల మధ్య గుండా మొదలయ్యి ప్రవహిస్తుంది. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం గుండా వస్తుంది అనమాట. యాన్యువల్ గా దీని కెపాసిటీ 10 నుంచి 11,000 క్యూసెక్కుల వాటర్ మాత్రమే. అంటే ఎంతో తక్కువ కెపాసిటీ ఉన్న ఒక పెద్ద వాగుగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఏమవుతుందంటే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య ఇది ఉంటది. దీంట్లో 2005లో 75,000 క్యూసెక్కుల వాటరు అప్పుడు వచ్చింది. అప్పుడు కూడా వరదలు వచ్చాయి మనకి. 2009లో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కొత్తగా మనకి ఇప్పుడు వచ్చింది 45,000. అంటే 2005లో వచ్చిన దానికంటే కూడా ఇప్పుడు తక్కువే వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రమాదం ఎక్కువ జరిగింది. దానికి కారణాలు కూడా నేను తర్వాత చెప్తాను. ఏదేమైనా బుడమేరు అనేది ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చాయి. అందుకని 2009లోనే బుడమేరు ఒడ్డున రీటైనింగ్ వాల్ నిర్మించాలని ఇంజనీర్లు చాలా మంది సలహాలు ఇచ్చారు ప్రభుత్వానికి. ప్రభుత్వం నిర్మించడానికి కొంత ట్రై చేసింది, కానీ మళ్ళీ అది ఆగిపోయింది. రిటైనింగ్ వాల్ గా నుండి ఇప్పుడు వేలాది మంది సేఫ్ గా ఉండేవాళ్ళు. అది కాలేదు. మనకి కృష్ణాలంక దగ్గర రిటైనింగ్ వాల్ చంద్రబాబు పీరియడ్లో స్టార్ట్ అయ్యి జగన్ పీరియడ్లో కంప్లీట్ అయింది. వాళ్ళిద్దరిని కూడా అభినందించాలి మనం, చంద్రబాబుని, జగన్ని. ఆ రిటైనింగ్ వాల్ వల్ల ఇప్పుడు కృష్ణాలంక ఏరియాలో ఉండే ప్రజలు సురక్షితంగా ఉండడానికి ఆ రిటైనింగ్ వాల్ ప్రధాన కారణం. అయితే బుడమేరుకి అది జరగలేదు. సో ఇదేమైందంటే బుడమేరు పరివాహక ప్రాంతం మెల్లగా వచ్చి సింగనగర్ దగ్గర విస్తరిస్తుంది అనమాట. అక్కడ ఏమైనాయంటే రియల్ ఎస్టేట్ బ్యాచ్, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తెలుగుదేశం, జనసేన, వైసీపీ అని కాదు, అన్ని రకాల పార్టీల దీంట్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వెంచర్లు వేసి మిడిల్ క్లాస్ రేట్లు కూడా పెట్టారు అట్రాక్ట్ చేయడానికి. దాంట్లో మిడిల్ క్లాస్ అంతా కూడా ఏమైంది, తక్కువ రేట్లకు వస్తుంది, మంచి కాలనీ డెవలప్ అవుతుంది ఇక్కడ అని చెప్పి కొనేశారు అక్కడ. సో ఇప్పుడు ఎక్కడైతే ఈ కాలనీలు ఏర్పడ్డాయో అవే ఇప్పుడు మునిగిపోయినాయి. అవే మనకి సింగనగర్ కావచ్చు, రామకృష్ణాపురం కావచ్చు, నందమూరి నగర్ కావచ్చు, నున్నా కావచ్చు, 1 టౌన్ కావచ్చు, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఇవన్నీ మునిగిపోవడానికి ప్రధాన కారణం బుడమేరు పరివాహక ప్రాంతాన్ని ఆక్యుపై చేసి కాలనీలు కట్టేశారు. ఇది మేజర్ గా మనకి జరుగుతుందన్నమాట. సో ఇది మామూలుగా అయితే బుడమేరు డ్రైన్ కి డైవర్స్ కెనాల్ ఒకటి ఉంది. దాన్ని రెగ్యులేటర్ ఉంటది. అక్కడ 11 గేట్లు ఉంటాయన్నమాట. ఈ 11 గేట్లని మొన్న ఎత్తేసారు. దీనివల్ల కూడా మామూలుగా పవిత్ర సంఘం దగ్గర కృష్ణానదిలో కలిసే వాటర్ ఇటుపక్క వచ్చేసి విజయవాడ నగరానికి వరదలు రావడానికి ఇది కూడా ఒక కారణం. జగన్ ఈ పాయింట్ అయితే చెప్పాడు, అది చంద్రబాబు కోసం ఎత్తారని చెప్పారు, కానీ ఇది కూడా ఒక కారణం అని ఇంజనీర్లు చెప్తున్నారు. సో ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, కొల్లేరు సరస్సుని ఆక్యుపై చేసిన ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, దానివల్ల ఈ వాగులన్నీ అటు పోకుండా రివర్స్ వరద తన్నింది. అట్లాగే బుడమేరు ని ఆక్యుపై చేసి బుడమేరు కోర్సుని ఆక్యుపై చేసేసరికి ఆ బుడమేరు వాటర్ అంతా కూడా ఆ కాలనీలకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 2 ప్రధాన కారణాలు అని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు ప్రభుత్వం ఈ కారణాలను విశ్లేషించి జగన్ను ఇంకొకరిని తిడుతూ కూర్చోకుండా ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆక్యుపేషన్స్ ని ఎలా తొలగించాలి
దాని కాలువని ఎలా మళ్ళీ పునరుద్ధరించాలి, దాని కెపాసిటీని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 11,000 క్యూసెక్కుల నుంచి దాన్ని 40,000 30,000 స్థాయికి కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆపరేషన్ కొల్లేరును మళ్ళీ పునరుద్ధరించి 15,000 ఎకరాల్లో ఉండే చెరువులన్నీ, ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వీటన్నిటిని కూడా తొలగించి దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి జరగకపోతే భవిష్యత్తులో విజయవాడకి ఇంకా సివియర్ ముంపు వచ్చే అవకాశం అయితే ఉంది.